మన రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ విధంగా రక్తం పలచగా ఉండి గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలకు రక్తం ఎంతో సులభంగా చేరుతుంది. అదే షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యి మన రక్తంలో బ్లడ్ సెల్స్ కన్నా షుగర్ మాలిక్యూల్స్ కానీ ఎక్కువైతే రక్తనాళాల్లో ఈ విధంగా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దీనివల్ల రక్తం గుండె వరకు ప్రవహించడానికి చాలా ఒత్తిడికి లోనవుతుంది. ఈ కండిషన్నే బీపీ అని అంటారు. అప్పుడు మన గుండె పనితీరు నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది. మరి 100 సంవత్సరాలు గ్యాప్ లేకుండా నిరంతరం పనిచేసే ఈ గుండెని ఎవరు కాపాడాలి? డాక్టర్లా కాదు, మీకు మీరే కాపాడుకోవాలి. అవునండి, యువర్ సెల్ఫ్. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచి గుండె పనితీరును ఎంతో మెరుగుపరిచే వాటిల్లో ఒకటి ఈ రెడ్ రైస్. రెడ్ రైసా అని కంగారు పడకండి. ఇది వండుకోవడం చాలా సులభం. ఎంతో రుచికరంగా ఎన్నో పోషకాలతో ఉండే ఈ రెడ్ రైస్ని ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ LWD Vlogs లైఫ్ వితౌట్ డయాబెటీస్. నేను ఈ రెడ్ రైస్ని చూస్ చేసుకోవడంలో ఉన్న మెయిన్ రీజన్ అండి, నా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి అంత బాగా కంట్రోల్ అయినాయి. ఒకసారి వీలుంటే నా ప్రీవియస్ బ్లడ్ రిపోర్ట్స్ అనేవి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఒకసారి వీలైతే వాచ్ చేయండి. ఇప్పుడు సింపుల్గా రెడ్ రైస్ని ఏ విధంగా వండాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇదిగోండి, ఈ కప్పుతోని నేను ఇప్పుడు రెడ్ రైస్ వండబోతున్నాను. కప్పు నిండా నేను రెడ్ రైస్ని తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వచ్చి 1కి 3 గ్లాసులు వేసుకోవాలండి. 1, 2, 3. ఇలా 3 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత కనీసం 6 అవర్స్ పాటు అన్నా సరే నానబెట్టాలి. 6 అవర్స్ నానిన తర్వాత చూస్తే వాటర్ అనేవి మనకి ఈ విధంగా లైట్ రెడ్డిష్ కలర్లోకి మారుతాయండి. చూడండి. ఇప్పుడు దీన్ని వండుకోవాలి. ఇప్పుడు దీన్ని కంప్లీట్ లో ఫ్లేమ్లోనే మనం వండాలండి. ఈ రెడ్ రైస్ ఉడికే లోపు న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. న్యూట్రిషనల్ వాల్యూ per 100 grams వచ్చేసండి ఫైబర్ 5 grams, ప్రోటీన్ 9 grams, ఫ్యాట్స్ 3 grams ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ అయితే 75 grams ఉంటాయండి. కాకపోతే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 55 తక్కువ. అలాగే ఫాస్ఫరస్, కాపర్, వైటమిన్ B3, మెగ్నీషియం, ఐరన్, థైమిన్ ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్ అండి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయండి. రైస్ గ్రెయిన్ కంపోజిషన్ అనేది చూసుకుంటేనండి, రైస్ హస్క్ అనేది 20%, రైస్ బ్రాన్ అనేది 8%, వైట్ రైస్ అనేది 70%, రైస్ జామ్ అనేది 2% ఉంటుంది. మనం ఓన్లీ వైట్ రైస్ అంటే 70% ఏదైతే ఉందో అది మాత్రమే తింటున్నాం. మిగతా 3 అనేది పాలిష్ రూపంలో పోతున్నాయి. ఈ వైట్ రైస్ అనేది మనం తినేటప్పుడు మన నోటికి చాలా రుచిగా ఉంటుంది. అందుకే మనం ఎంత తింటున్నామో కూడా తెలియదండి. దీనివల్ల మనకి బీపీ అలాగే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పుడు ఒకసారి మన రెడ్ రైస్ ఎక్కడి వరకు ఉడికిందో చూద్దాం. 25 minutes అయిన తర్వాత రైస్ అనేది కుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. సగం పలుకు తగులుతుంది, సగం ఉడికినట్టు అనిపిస్తుంది. ఈ విధంగా అయితే సగం కుక్ అయినట్టు. ఈ డైట్ విషయంలో జనాలు 2 రకాలుగా ఉంటారండి. ఫస్ట్ రకం ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేస్తారు, ఏది పడితే అది తింటారు, వాళ్ళకి లిమిట్స్ అనేవి ఉండవు. రెండో రకం వచ్చేసరికి ఎక్సర్సైజ్ అనేది చేయరు, ఫుల్ ఫైబర్ ఫుడ్ తింటారు. నేనైతే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నానండి. ఎందుకో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనిషి చుట్టూ వైఫై లాగా 4 విష పదార్థాలు తిరుగుతూ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. 1 వైట్ రైస్, 2 రిఫైన్డ్ షుగర్, 3 మైదా ఫ్లోర్, 4 ఈ 3 వాటిలతో చేసిన జంక్ ఫుడ్. ఇవి కానీ తింటే డయాబెటీస్ ఫ్రీగా వస్తుందండి. ఇంకో 25 minutes అయిన తర్వాత చూస్తానండి, ఇదిగో ఈ విధంగా మనకి నీరు మొత్తం ఇంకిపోతుంది. చూసారా, నీరు ఎక్కడ కనిపించట్లేదు, కానీ చెమ్మ అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేండి. పొడి పొడిలాడుతూ మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే రైస్ అనేది ఈ విధంగా మొత్తం అంతా ఉడికిపోయి ఉంటుందండి. చూసారా ఎంత ఫ్రీగా ఉందో. మొత్తం బియ్యం గింజలన్నీ కూడా విచ్చుకున్నాయి. చూసారా, ఇలాగానైతే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇంతేనండి రెడ్ రైస్ ఉడికించడం. ఇప్పుడు వైట్ రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్కి కంపారిజన్ చూద్దాం. కాస్ట్ విషయంలో per kg వచ్చి వైట్ రైస్ 50 నుంచి 60 రూపీస్ అండి, బ్రౌన్ రైస్ 70 నుంచి 80 రూపీస్, రెడ్ రైస్ 90 నుంచి 100 రూపీస్, బ్లాక్ రైస్ 300 నుంచి 450 రూపీస్. యావరేజ్గా ఒక మనిషి 2 కప్పులు వైట్ రైస్ తింటే అదే బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ వచ్చేసరికి 1 కప్పు మాత్రమే తినగలడు. ఇంకా వైట్ రైస్ తింటే డయాబెటీస్ వస్తుందని అందరికీ తెలుసు. అలాగే బ్రౌన్ రైస్ తీసుకుంటే స్టిక్కీగా ఉంటుంది, అంటే జిగురుగా ఉంటుంది. అదే బ్లాక్ రైస్ తీసుకుంటే ఒక నార్మల్ పర్సన్ అనేది కొనుక్కోలేడు.
ఇంకా మిగిలింది రెడ్ రైస్. ఈ రెడ్ రైస్ అనేది అందరికీ సూటబుల్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటేనండి, పాలిష్ పట్టని రెడ్ రైస్ కానీ తింటే మన ఒంట్లో నుంచి డయాబెటీస్ అనేది శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. అలాగే డయాబెటీస్ రాని వాళ్ళు కూడా డయాబెటీస్ రాకుండా సేఫ్గా ఉండొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డయాబెటీస్కి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ.